మరి సరిదీవుల పట్టణంలో బాబు పెట్టుకున్నాడా సరిదీవుల పట్టణంలో రాముడు అడుగు పెట్టన్నా మరి ఎటువంటి ఆ యొక్క పిల్ల చంద్రాల దేవి అడుగులు ఎక్కడ చూస్తున్నాడా మరి మనిషి రాజుల చెల్ల చంద్రాల దేవి కళ్ళ చూస్తుంది అరే ఎక్కడి పాదమాన కళ్ళ పాదం తీసి ఎడవండి ఆయంగా సరిజీవుల పట్నం వెయ్యం కడవండి చెల్ల చంద్రాల దేవి ఆరుగురు బామ్మరుల కళ్ళ చూస్తున్నారా గండ్ర గొడ్డలు పట్టి మన ప్రాణాలు చంద్రాల దేవికి దగ్గరికి వచ్చింది రాముని పాదం కాడి గురికి వస్తున్నా రాముడి పాదాల కాడ కట్టి బాబా కోపం సాగించమని చెప్పి మరదలు వచ్చి పాదం మీద పడ్డప్పుడే ఆకాశం ఎత్తు పెరిగిన నా యొక్క పరశురాముడు మామూలు మనిషి అయ్యి మరదల్ని తోలుకొని గుహలకు వచ్చింది మరదలు ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నావే ఏమో చెప్తున్నట్టు లేదే బాబా మీ తమ్ముడు చెప్పినట్టు చెప్తున్నాను అంతే తమ్ముడు ఏం చేసిండు పోయి అన్నాడు ఇగో బురక పెట్టి ఇచ్చినాం పాలు పెట్టించారు పాల పెట్టి ఇచ్చినాం పాల పెట్టి ఇస్తే అండు అన్నం పొయ్యి అన్నం వచ్చినాక తింటామన్నాం వచ్చినట బొరు దిగినట కొట్టినట లేచిండట గంజులు వేసిండు కూర్చున్నాడా లేదు ఆయన అన్న గంజులు వేసిండట అయితే గంజులు వేసి నీళ్లు పోసి కారం వేసినాక మంట పెడితే తుక్కపేక ఉడకంగా పొంగ వస్తుంది అని చెప్పి కలపడానికి ఏం లేక ఆ యొక్క గుహలకు కాళికదేవి దగ్గరికి వచ్చినట ఉరికి వచ్చి ఆ ట్రంక్ పెట్టల జిగర్ల పుల్లనాట ఆ పుల్ల తీసుకొని వచ్చినట పుల్ల తీసుకొని వచ్చి ఆ గంజులో కలుపుతుంటే 5 సూట్లకు ప్రాణం పోసి బురకపిట్ట లేచిపోయిందట ఆ బురకపిట్ట పోలే ఓ బావరామయ్య మరి బురక బిడ్డ లేచిపోయి నల్లడు మీ తమ్ముడు అటువంటి చంపనేసుడు ఆ బురక బిడ్డ పోలే మీ తమ్ముడిని కోసి లేపుదామంటావా మళ్ళా ఈ చీకర్ల పిల్లలు పుల్ల మోపుతాం మీ తమ్ముని సత్యం చూద్దామని మీ తమ్ముని కోస్తున్నాం బావా అయితే ఆయన చెప్పింది అబద్ధం అడిదామని చెప్పి పాలపిట్ట నిజంగానే వెళ్ళిపోయిందో మరి వెళ్ళిపోలేదు చచ్చిపోయిన పాలపిట్ట పిల్ల ఎత్తది మరి అట్లనే ఈ పిల్లగాన్ని కోస్తే ఆ పుల్ల దగ్గర వచ్చి పిల్లగాన్ని మెడ మీద పెడితే పొలలో వేసి కూర్చుంటే మీరు నమ్ముతారా అని మా తమ్ముని ఆనందిస్తురా తమ్ముడు తిన్నాడు పాలపిట్టది తిన్నాడా లేకపోతే ఏమిరా తమ్ముడా తమ్ముడా తమ్ముడు దగ్గరికి వచ్చిండు తమ్ముడా ఏమైంది అని వరకల్లా అన్నయ్య పాలపిట్ట చెరువు కడిగి కాపినండి ఇంత గంజులేసి అండి పెట్టు అండిన బరాబరగా నీ కాకి దగ్గరికి వెళ్ళి పుల్ల తీసుకోవచ్చు గెలికందుకు ఏమి లేకపోతే ఆ పుల్ల పెట్టి తెంపిన అన్నయ్య పాలు పిత్తలేసి పాయ అన్నయ్యో అంతే కూర్చు నాకేం ఎరకలేదన్నాడు సరే మంచి తమ్ముడా మరి ఆ పుల్ల ఎక్కడ ఉందిరా పుల్ల ఇక్కడనే ఉంది కాకి దగ్గర పుల్ల ఉంది కాలి దగ్గర పుల్ల తీసుకుంటూ బొట్లు పెట్టుకున్నాడు ఈ పుల్ల ఎందుకో అంటే ఎప్పుడన్నా నా బాబు దొరికిన్నాడు చనిపోయిన మా బాబు పనులు లేపుకుంటానన్నాడా ఇక మొదలు వాడు రాముడు పుల్ల పట్టిండు బొట్లు పెట్టుకున్నాడు సరే మంచిది బావల పొయ్యి వస్తామన్నారు పొయ్యి వస్తామన్న కూడా 2 అన్నదమ్ములు ఇక ఉండని ఆడ మన మావం మీద ఆ మావరం కాడ అమ్మవారు రేణుక వెళ్ళమని ఆపరేట్ కట్టి తగ్గి మావరం కాడ ఆపరేట్ కట్టి పెట్టిన రేణుక వెళ్ళమ్మ రాత్రి ఆయన పొద్దుకు రేణుక
అందువ రాత్రి ఎవరైనా పొద్దుకు కలిగి గాంధార్యాల మహాంధార్యాల రేణుకాయలమ్మ కొడుకంటే వెళ్ళిపోయింది నేను పోవాలన్నా తప్పించుకొని పోవాలన్నా ఉండాలన్నా ఇది సమయం అరే అప్పుడు రేణుక ఎల్లమ్మ ఏమనుకున్నది మాటల మంత్రాలు మరి చెట్టు గిరియలు కట్లు కట్టిన కట్లైన కానీ మరి ఆ చెట్టు కట్టేసిన కట్లన్నీ పల్ల పల్ల ఎక్కడెక్కడ తెలియతే ఇదేనే ఆట తన మంత్రాల చేత తన మాయల చేత కట్లని తెంపుకున్నది బిడ్డ దగ్గరకు వచ్చింది బిడ్డ నెత్తినే సేమోపింది బిడ్డ నేను వెళ్ళి పోతున్న 12 దాకా మీకు దొరకను అన్నది ఎక్కడ పోయినా నా కొడుకు రాముడు చిన్నుడు కాదు నా జాడకత్తుండని చెప్పి అలనాడు నా బాపు శంకరుని ఏమంట చెప్పిన కొడుకును పుట్టినప్పుడు నన్ను అడవి లోపల విడిచిపెట్టి వెళ్ళిపోంగా ఈ అడవి లోపల మట్టేడు మావురం గుట్ట మీద ఇల్లు కట్టి వెళ్ళిపోంగా బాపు నాకు ఆపద నిన్ను ఆది ఎత్తను అన్న అరే ఎక్కడ పోతే వీరయ్యా తంగవాడా శంకరా నాయన తంగమయ్యా ఎక్కడెళ్ళి పోతు శంకరా నాడు విన్నాడు నానా నీకు నచ్చని పెళ్లి వేసుకున్నాను నా భర్త దూరమైన కనానా నన్ను మట్టేడు మావురం మీద ఇల్లు కట్టి విడిచిపెట్టి దేవుడా ఎక్కడ పోతున్నా ఎవరి దినములో మనకు కట్టగాల వచ్చరా ఆ శంకరుణ్ణి ఆదేశవరకల్లా భగవంతుడు దేవతంగమయ్య 3 కందలవాడు ముక్కొండ ఈశ్వరుడు బోల శంకరుడు ఆ యొక్క 3 గంటల సోలారము 5 గంటలకు 5 కబీరి కాబట్టి జలసుదమైన జలచిత్రాల జొల వేసుకొని 7 జోల కొడిన బంగారు జోల వేసుకొని గంటల బంతల వాడు గంగెట్ల వాడు కొడుకు లేని గంటల కోటక్క లక్షలు లేని గంటలు 40 లక్షలు మరి ఆ యొక్క లక్షల గంటలు వేసుకొని భగవంతుడు గల్లు 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 నా అంట గంటల ఇళ్ళంది నేర్చుకొని గంటల ఇళ్ళ మీద కూర్చున్నాడే పూరి పట్నాడ మటనమయమ ఇండి ఇక్కడ మాయ మైస మావరం మీద వేలుడు దంగమయ్యా మైస మావరంగా బిడ్డ నన్ను ఆదేశించిన కారణం ఏందో అంటే నాయన నాకు కొడుకులు పుట్టినాక కోటి కట్ట మొత్తదని నాకెరకలేదు నానా పల్లె జాడ ఎక్కువ నన్ను పట్టి బాధ పెడుతుండో మా నాద శంకర మరి నా నాదుడు మరి ప్రాణ వల్ల కూడా అయినా కానీ చనిపోంగ ఏమంట చెప్పిండు 12 24 ఏళ్ళ దాకా నా జాడ ఎప్పకని చెప్పిండు నన్ను ఎవరిదాకా మీ ఇంటికాడ ఉంటారా రాయన కాలం ఆదుకో రాయను దేవతంగమయ్య గంటల శంకరుని బిడ్డ చిన్న బిడ్డ మరి శివుని బిడ్డ శివలీల మోత శివుని బిడ్డ చిన్న బిడ్డ శివుని మోతని తోలుకొని గంట ఇళ్ళందు మీద కూకుండా పెట్టుకొని మరి శివపూరి పట్నం చేరవచ్చినాడు శివపూరి పట్నం చేరవచ్చి బిడ్డ నువ్వు లోగిలలో నీకు భయం లేదు రాముడు వచ్చి ఏమి చేయను చేస్తాను చెప్పి బిడ్డకు ధైర్యం చెప్పిండు బిడ్డని ఓదార్చిండు ఆ యొక్క రేణుక ఎల్లమ్మని ఇళ్ళ దాసుకున్నాడు శంకరుడే రేణుక ఎల్లమ్మ అక్కడ ఉండని తల్లిగారి నల్ల శంకరం దగ్గర రేణుకెళ్ళమ్మ అక్కడ ఉండని ఇక్కడ సజీవపట్నంకి రాముడు జంపనం దోలుకొని గంటకొడల భుజం మీద పెట్టుకొని అరే అగ చూడు రాముడు
గంట కథలు పట్టుకొని తమ్ముని పట్టుకొని చీకటి మొగరం చివాల గజ్జలు మైస మొదల పట్టణకు చేరవచ్చినాడు పోయి పట్టణంకి ఇచ్చిపెట్టి మరి ఆ యొక్క చీకటి మొహరాలు చివాల గజ్జలు మైస మొదల పట్టణం చేరవచ్చాడు చేరవచ్చిన రాముడైనా ఆ కళ్యాణ వృత్తానికి అమ్మని చూసిండు అక్కడ అమ్మ లేదు ఎటు ఎందుతలే అప్పుడు కనపడతా రామయ్య మరి ఇంట్లో గిట్ట కూర్చున్నదా ఇంట్లో గిట్ట ఉందా అని చెప్పి మచ్చడం ఆవరం కొంపల మొత్తం చూసిండు ఎక్కడ కనవాలి ఇందల్లా కొంపలన్న కావే ఇందన్న కావే ఇందల్లో మొత్తం చూసిండు ఎక్కడ కనవాలి రేణుక అబ్బా ఎక్కడ వెళ్ళిపోయా మా తల్లి ఏ రేజం వెళ్ళిపోయా అరే నలుగురు తమ్ములు కూకుండా పెట్టుకోండి చెల్లని కూకుండా పెట్టుకోండి కలకల 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 కందేరేషన్ రాముడైనా ఏడ్చి 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 కాబట్టి తను ఏమనుకున్నాడు ఎంతసేపు ఏడ్చినా ఏమి రాదు మా ఏమో సీనరీ కాదు ఏడ జాగున్నదో పట్టుకొని వస్తాను చెప్పి భగవంతుడు రాముడు చేత పట్టుకొని తల్లికి వచ్చిన విద్యలు తల్లికి వచ్చిన మంత్రాలు కోటలే అది చేతిలో కొట్టుకొని అంజన వేసి అంజన వేసి చూసేవరకల్లా బ్రహ్మంగా చెప్పి మానలు కూడా చేతుల ప్రపంచం మొత్తం చూస్తారు గూగుల్ సెర్చ్ అప్పుడు దేవతలు చూస్తున్నారు వారి చేతుల ఇప్పుడు మానవులు చూస్తున్నారు ఈ కలియుగం ఏడుకత్తు తెలది ఇది కలియుగం కదా ఏడుకచ్చిద్ది ఆ యుగాలు వేనాయి ఇది మూడో యుగం ఇది ఏడుకచ్చిద్ది తెలది అరే అప్పుడు భగవంతుడు అయినా అని చేతులు వచ్చుకున్న వరకల్లా కింద లోకాలు మీద లోకాలు దిగతి ఎల్ల మరి వరకల్లా రమ్మవారు రేణుక ఎల్లమ్మ సేవపోరి పట్టారా మా తాత శంకర్ దాసుకున్నాడా అప్పుడు భగవంతుడు రామయ్య తమ్ములారా మీరు ఇంటికాడ ఉండలు విడాలా తమ్ముళ్ళు ఇంటికాడ ఉంచండు తాతగారి పత్రం నేను వెళ్ళిపోతా అప్పుడు భగవంతుడైనా అప్పుడైనా కానీ భగవంతుడు రామయ్య తమ్ములను ఇళ్ళ విడిచిపెట్టిండు తాతగారి పట్నం తల్లిగారి మన ముత్తారింటికి వెళ్ళిపోయి అవన్నీ పట్టుకొని వస్తాని గంట కొట్టని బుధ మీద పెట్టుకోండి భగవంతుడు రామయ్య ఎట్లా పడ్డ ఉన్నాడే మరి నాటి రాముడైనటువంటి వైకుంఠం వెళ్ళిపోతాడవండి కైలాసం వెళ్ళిపోతాను చెప్పి మరి రాముడైన గాని ఎట్లా పోతున్నాడా అయ్యో దేవామరాజో శంకరున్న జంగమయ్య అంటారవ్వా జంగమాది గురుడు అచ్చేట రాముడి కళ్ళ విషయం వాడు రాముడు కత్తెరకు చింపలవాడు కళ్ళ కాడి కళ్ళవాడు వాడు రాముడే అడుగు
తీసి అడుగు పెడితే ఉంటే అద్ద కదని పెట్టు అబ్బబ్బా ఎన్నో పొమ్ముడు అనుకు అంటే బుధం అనుకుతున్నది అనుకు అంటే ఒక భూమి అనుకుతున్నది ధన ధన్ ధన ధన్ ధన ధన శివపురి పట్టణం వస్తుంది కొండ కైలాసం రాంగా శంకరుడు కన్న విషయం అబ్బబ్బా మనవాడు చిన్నోడు కాదు వాడు పుట్టంగా నేర్చుంటే పుట్టేడు విద్యలో పుట్టినాడే అబ్బబ్బా రాముడు పుట్టినాడు ఏం జరిగిందంటే గౌండోళ్ళు తాడి చెట్టు ఎక్కి తాటి మనం గియ్యవంగ రాముడు భూమి మీద అడుగు పెట్టిన సవకాలం అందు ఆ గౌన్లైన చేతులకి వెళ్ళి కత్తి జారచ్చి కాలు మీద పడితే మరి పొండు మాడింది కానీ బర్రమానలేదే ఇప్పటికప్పటికి గౌన్లకి ఎక్కడోళ్ళకి ఇప్పుడు తారెక్కడోళ్ళకు ఇక్కడ అది మోపు వరుసకపోయి మోపు ఇది ఏమంటారు బేడే బర్ర ఇవాళ అట్లా ఉంటుంది ఏ గౌన్లు అయినకే గాని తాడి చెట్టు ఎక్కే గౌన్లకు బర్ర అట్లనే ఉంటది అంత దండి ఓడు రాముడు నా మనవాడ పుట్టినాడు సంగతి ఉన్నది మనవాడు చిన్నోడు కాదు ఏడుది ఆయన ఎత్తే ఆయన తప్పురం మీద నేనైతే 11 అన్నలు ఎత్తాడు గాడిద ఆడుతుంది ఉట్టిగా వాడది అప్పుడైనా రాముడు వచ్చి రాకడ శంకరుడి విషయం మరి రాముడు చిన్నోడేనా వాడు ఇడిదాకా వచ్చానంటే ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని భయపట్టి దాన్ని తల్లిని గుంజుకొని పోతాడు తల్లి ముట్టవయ్య ఎందుకైనా మంచిది దీని ఇడిదాకా రానియద్దు అటే మరో వచ్చిన వాళ్ళం కావాలా అని ముగ్గురు అన్నదాములే శంకరుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ముగ్గురు అన్నదమ్ములైనా ఆ చెట్టు రామునికి అడ్డం వచ్చి ఎటు పోతున్నావు మీరేట పోతురే నేను ఇట్లా బయటకు వెళ్ళిన మనసున పడతలేదు ఇలా కాదు ఇవాళ ఏంటంటే పొద్దుగా అప్పడుతుంది అల్లరిని దీని మీద ఇది ఎట్లా అవుతుందో అని అయితే నాకే లోపల గాలి ఆడతలేదంటే బయట తిరుగుతారు కానీ ఒక్క మాట మేము ఎటు పోతున్నాం అంట ఎటు పోతున్నాం కానీ మరి నువ్వు ఎట్టొస్తున్నావు మీ దగ్గరికి వస్తా ఎందుకో పని ఉంది ఏం పని పడది పని చెప్తా లోగిలకి ఏనాక చెప్తా లోగిళ్ళకి న్యాయం లేదు నువ్వు ముందుగా ఒక మాట చెప్తే మేము చెప్తాం లేదు లోగిలకి ఏనాకనే చెప్తా లోగిళ్ళలో ఏముంది బంక బెల్లం అంతా మా దగ్గర ఉంది మొత్తం కారుతుంది మీదికి వెళ్ళిందా మరి ఏమనుకున్నావు అయ్యో ఓ తాత శంకరా నేను ఎందుకు వచ్చిన అంటావా ఎందుకు వచ్చినావు అయితే ఏమైంది చెప్పమంటావా అయిందా నీకు అయినా నువ్వు అవును ఇక అట్లా కాదు అయిందా అవే అంటున్నా అట్లా కాదు మీరైతే నేనైతే నేనైతే మేము పెద్దోళ్ళం తాతలు మమ్మల్ని అట్లా అంటావు అనొచ్చు మరి మనవాన్ని అనొచ్చు అనొచ్చు మరి అందుకే అన్న నేను అందుకే అన్న ఇగో నువ్వు వచ్చినావు బరాబర్ కలిసినావు బరాబర్ నువ్వు వచ్చిన ఎందుకు వరకు అంటావు చెప్పమంటావా చెప్పు అయ్యో ఓ తాతలాల మరి అటువంటి ఆ యొక్క మైసూర పట్టం లోపల మా నాయనని అటువంటి జాడలు లేకపోదు మా నాయన జాడలు ఆ యొక్క తల్లిని అడుగుతుంటే తాతలారా నాయన జాడలు చెప్పక తప్పించుకొని అటువంటి కన తల్లి రేణుక ఎల్లమ్మ తిరుగుతుంది వైకుంఠం వచ్చిందేమో అని ఓహో నీకు డౌట్ తట్టిపోయిందా మీ అమ్మ ఇక్కడ లేదు పుట్టుడే డౌట్ తో పుట్టిండి ఏం చేద్దాం మీ అమ్మ ఇక్కడ లేదు మీ అమ్మ ఇక్కడ లేదు లేదు అమ్మా ఓ తాత ఏమోనే కొద్దిగా ఆసన కొడుతుంది ఓనది అమ్మ దగ్గర ఆసన అంటే ఆసన అంటే మీ దగ్గర వాసన కొడుతుంది తప్పు మాట్లాడుతున్నారు స్నానం చేయలేరు చాలు ఇప్పుడు సక్రంగా దండరన్నాడు చేసిన వంటి వారికి ఏమి అంతేనా ఈ పెద్దపురం అయిపోతే ఎక్కిపురం కూడా ఒకటి ఉంటుంది అది అయిపోయాక చేస్తాం ఇక స్నానం చేస్తే మళ్ళీ సట్టి దాకా మన సైడ్ బంద్ ఆరంభోది కానీ ఒక్క మాట మీ తల్లి జాడలను వచ్చిన మీ తల్లి గురించి నువ్వు వచ్చిన నాకేరు పాడే మీ తల్లి ఎక్కడున్నా పట్టుకొచ్చి నీ చేతిలో పెట్టే జిమ్మదారి నా కానీ ఒక కోరిక చెప్పోయ్ చెప్పుకుంటావా ఇప్పుడు నీళ్ళు వస్తూ అవుతుంది ఎట్లా కోరిక నెరవేర్చుతావా లేదా నెరవేరుస్తుంది తాత నెరవేర్స్తావా నీకన్నా ఎక్కువ నాకేవాళ్ళు ఉంటాయి అబ్బా కూడా రామయ్య ఏమి కోరిక అంటే ఈ జగం మీద ఈ భూమి మీద అగ్ని కొండలు ఉన్నాయి
అగ్ని కొండలల్లా అగ్ని బంతులు ఉన్నాయి ఈడ కాదు ఆడ కాదు గొల్ల కేడమ్మ పట్నం లోపల గొల్ల కేడమ్మ పట్నం లోపల అగ్ని బంతులు ఉన్నాయి అగ్ని బంతులు అన్న పేరే ఇన్నో కానీ చూడలేము మేము నేను యువతేమో గుట్టలో ఉన్నావు చెట్టలో ఉన్నావు సాతి 7 ముళ్ళు ఎత్తు 7 ముళ్ళు సాతి 3 ముళ్ళు ఉన్నది పాదము గజము 19 కరంబు ఉన్నావు నీతో అవుతుందని గిట్టలు వస్తాడు ఏ కాటకి తొక్కింటారు 80 కిలోలు పక్క ఒక మాట అయ్యా మనమడా గొల్ల కేడమ్మ పట్నం లోపల అగ్గి కొండలు ఉన్నాయి అయ్యా నీ తల్లి ఎక్కడ పట్టుకొచ్చి మీ చేతిలో పెడతామయ్యా శంకరుడు అన్న మాటకు శంకరుడు ఏమనుకున్నాడు గొల్లకేడమ్మ పట్నం పోయినడే ఉండు కానీ తిరిగి అగ్ని కొండలు అంటే పిల్లగానికి ఏం ఏర్పాటు మాట్లాడితే అగ్గి మంటలు రేపుతుంది తులది అగ్గి తుల దిగుతుంది అక్కడికి ఓని అగ్గి అంత అగ్గిరేణి ఉన్నాయి అందులో అగ్గి బంతులు పట్టుకొచ్చి పిల్లగాడు మాకు ఇస్తాడు అంటావా ఆడికి పోతే మరణం అయిపోతాడు పిల్లగాడు పోతే మా బిడ్డ గడ్డం ఆయన గడ్డెక్కుతాడు ఉన్నంత ఈయన ఏం లేదు నేనేం పరగబడ అని చెప్పి ఇంకటి ఒక మరి శంకరుడు ఏమన్నాడా అగ్ని కొండలకు అగ్ని బంతులు దేపం చెప్తే మీ ఎవరిని కప్పగిస్తాం అంతేనా ఈడొక్కడు సరే అయినా అటువంటి ఆ యొక్క పరశురాముడే మా తల్లి కొరకు నేను వద్ద మా తల్లిని దాచుకొని మరి అగ్ని కొండల మరి అటువంటి దారులు చూపుతున్నారా అగ్ని గొల్ల కేడమ్మ గొల్ల కేడమ్మ అటువంటి ఆ యొక్క కొండలు అటువంటి చూపుతున్నారా తాతలారా మీ భక్తి కళ్ళ చూడపోతే నా పేరు అటువంటి పరశురాముల్ని కాదల్లడా అలనాడి పరశురాముడు అటువంటి భుజమందు గొడ్డలు పెట్టుకొని తాత అగ్నికి ఆ యొక్క బంతులు తెచ్చినాక మా తల్లి జాడలు చెప్పపోతే ఏం చెప్తావు తోలకత్తిని చేతులు పెడితే నీకేం బాగున్నాయి అంతేనా అయినా ఆడవాటి రాముడైనా గాని ఒరే గడాగాడ రాముడే
అగ్ని కొండల లోపల ఉన్నాయి మీదికెళ్ళి ఉక్కు ధనుసు కప్పుకొని ఉక్కి గొల్లలు సిక్కు తాళాలు మరి ఉక్కి తాళాలు సిక్కు గొల్లలు వేసి ఉన్నాయి అక్కడ దాకా నేను పోయేదాకా అట్లనే ఉంటాయా వెనక వచ్చిన గొర్రెపోతే ఏం చేసింది 7 అడుగులు వెనకేసింది 7 అడుగులు వెనకేసి ఇప్పటికి గొర్రెపోతు కోపము కోడి పుంజు కోపం పాడిదంట అవిట కోపం రావద్దు అవిట కోపం వస్తే దేని ఒక్కంది పానం పోయేదా గిడిచిపెట్టారు అరే గొర్రెపోతు ఏం చేసిందట వెనక 7 అడుగులు వేసి దెబ్బ వృత పోయి ఉక్కు తాళాల మీద ఒక్క పోటు ఉక్కు తాళాల అయిపోయినాయి నాగి పిట్ట వచ్చింది చిక్కు గొల్లంలో వేసింది బందుకేసింది మళ్ళా ఒక్క పోటు గొర్రెపోటు కూర్చే వారికి అలా ఉక్కు ధనుసు వాళ్ళు వెళ్ళిపోయింది అప్పుడు రాముడైనా ఆ గొల్లక్కడ మా పట్టణంలోకి వచ్చిండు అలుకుదాన్ని వలిపోయినాక అగ్ని బంతులైనా అతను స్వయాన విష్ణుమూర్తి అవుతారు అప్పుడు కథశాలంగా చెప్పలేనా ఎల్లమ్మదేవి రౌతందాంగా విష్ణుమూర్తి వచ్చి దొమ అవతారం మీద గర్భాన్ని ఇచ్చిండని విష్ణుమూర్తి కాబట్టి అగ్ని బంతులు చేత పట్టుకున్నాడా అగ్ని బంతులు చేత పట్టుకోని 3 బంతులు పట్టుకొని ఆటలాడుకుంటారమ్మా బ్రహ్మదేవునికి విష్ణుమూర్తికి శంకరునికి 3 దేవతలకు 3 ఆ యొక్క బంతులు పట్టుకొని బంతులు పట్టుకొని శివపురి పట్టణం చేరవచ్చు ఈ పిల్లగాడు రాంగా పిల్లగాడిని కళ్ళ చూసిర్రు వాళ్ళు గడగడ జాబర పడ్డారు వాళ్ళు రాముడు అంటే రాముడు చిన్నుడు కాదు అగ్నికొండలకు వెళ్ళిపోయి మర్రమయ్యాడు అనుకున్నాం అడికెళ్ళి కూడా రాముడు అగ్ని మంత్రులు పట్టుకట్టింటే నేను అటే ముడుతాడు అనుకున్నా ఆ నీడియాక చిన్న చెప్పి శంకరుడు ఏమంటే కావ తీసిండు వీటికి వెళ్ళి పోయేవారికి 2 రోజులు అయింది మళ్ళాడి కొండ వేసి రమ్మంట అట్లా కొన్ని రోజులు ఉన్నా మా బిడ్డ నా దగ్గర ఉంటా అని చెప్పి రాముడు దగ్గరికి ఎలా వచ్చిండు ఏమో ఇలా ఎత్తిన అగ్గి బంతులు మేము ముట్టుకొని దూరం కూడా కానీ అవి చూస్తేనే మాకు భయం అవుతుంది ఎందుకు భయమే కానీ అగ్గిబంతులు భయం అయింది దానికి నువ్వు ఎందుకు కోరుకున్నావు చూడాలన్నా కానీ కొట్టుకుంటానన్నా అవు తీసుకురమ్మంటిగా నేను అగ్గిబంతులు ఉన్నాయి ఆట నేను ఇన్నా కానీ వరకు చూడలే అన్న ఇన్నా కానీ చూడలేమన్నా అవి తీసుకురా అన్నావు తీసుకురా అన్న తీసుకుంటాను నేను తీసుకో అన్నాడు తీసుకుంటానన్నా తీసుకుంటా అవి నేను అన్న పుట్టి పెరిగిన కాడికి వెళ్ళి పేరిండ కానీ చూడలే అన్న నువ్వు పట్టుకొచ్చి నువ్వు చూసిన నా బామ తీరింది ఎట్లా పట్టుకొచ్చిన పట్టుకొచ్చిన ఆడ పెట్టి రాపు అనే వరకల్లా ఆవిడ అగ్రమైన కోపానికి వచ్చింది అబ్బబ్బా నేను ఆడికి ఓరు ఇంతసేపు అయింది రాను ఇంతసేపు అయింది మళ్ళా పోయి మళ్ళా రావాలనా అబ్బా నీ పని పట్టపోతే నా పేరు రాముని కాదు అగ్రమైన కోపానికి వచ్చిండు అగ్ని పంతులు పట్టిండు గిరగిర్రా లేపుతున్నా అగ్ని బంతులు విడిచిపెడతా ఉంటే అగ్ని కొండలకు వంగ అగ్ని బంతులకి వెళ్ళి అగ్గి రాలింది అగ్గి రాలి 4 రోజులు వచ్చింది 4 రోజులల్లా 2 పొల రోజులు జోడి చికిత కొట్టుర్రి అలాగే అగ్గి వెళ్తుంది అలా నాడుతున్నాడు గదే అగ్గి గిదే అగ్గి
అప్పుడు రాముడు వేసిన అగ్గి ఆ పళ్ళలో తొలగి వచ్చింది. అది అట్లా ఉండని కానీ అగ్ని బంతులు పోయి అన్న పడ్డాయి. గొల్లగడమ్మ పట్నంలా అగ్ని బంతులు పడ్డాయి. అగ్ని కొండలు పడ్డాయా అప్పుడు రాముడేమంటాడు, పోయి కదా పెట్టినామన్నావు వీడికి లేస్తాడు పోయి పడ్డాయి. మరి మా అవ్వేవి మా అవ్వ లోగిళ్ళు ఉన్నది కావచ్చు ఉన్నది కావచ్చా? అప్పుడు పిల్లగాని జడిజీలు ముగ్గురు పెద్ద మనుషులు సినిమా దెబ్బ దెబ్బ ఎలా మంది తొలగచ్చులు బిడ్డ నిన్ను మా దగ్గర ఉంచుకుంటాం అనుకున్నావు కానీ తప్పులు సేవించి బిడ్డ చిన్నోడు కాదు బిడ్డ ఎత్తనట్లా చేసి నీ కట్టను వేగయమని చెప్పి ఆ యొక్క మరి రాముని ఎంబడ కన్న బిడ్డ రేణుక ఎల్లమంది ఓలేసిల్లాట వాళ్ళు ఇబ్బంది ఊరుకొచ్చిండు ఎల్ల మరట దొరకబట్టిండు. తాతల ముంగట కూడా ఎల్ల మరట దొరకబట్టి గొర్రా గొర్రా పట్టుకోని దిబ్బ లోగిళ్ళకి వచ్చిండు. ఇండ్లకి వచ్చిండు రాముడు. ఇండ్లకి వచ్చి కూడా మల్లయ్య పొట్టలు ఇంటికి పట్టి అవ్వా కన్న తల్లి రేణుక ఎల్లమ్మ ఓ తల్లి రాముడే రాముడు తల్లి తమ్ముడు వండుకున్నారు ఆడపిల్ల ఇలా గౌరవం వండుకున్నారు. అప్పుడు రాముడు ఒక్కడే పట్టుకోని వనాత్రి సమావరం లోపల పట్టి బాధ పెడుతుంటే
కొడుకు ఇప్పుడు నన్ను విడిచిపెడతాను ఎల్లమ్మ ఏమనుకున్నది నాయన శంకర నువ్వెక్కడ పోతే వారే నువ్వు ఎక్కడ పోతే జంగమయ్య అని చెప్పి కచ్చపాల చేత పట్టింది కచ్చపాల చేత పట్టి మాటల మంత్రాలు మరి చెట్ల గిరియలు కొలసిన మంత్రాలు ఎల్ల వేదాలు కొలసిన మంత్రాలు ఎదిగింది రాముని మీద చూపి వరకల్లా చిన్నంగా సొక్కు వచ్చరా అబ్బబ్బా నిద్ర అనుకుంటా రాముడు వండుకున్నాడు నలుగురు కొడుకులు ఒక రాముడు ఒక బిడ్డ వండుకున్నాడు అరే ఇంకా కొన్ని దినములు నేను జాగుంటాయా నా కొడుకులకు కుదరకుంటే ఇంకా కొన్ని రోజులు జాగుంటా అని ఎక్కడ పోవాలి ఏ దేశం పోవాలి అధ్వరాత్రి ఆడిందిరా పొద్దుకు కొడుకులందరూ వండుకున్నాయి వాళ్ళకు అమ్మాయి మాగరం విడిచిపెట్టింది అడవితో కూడా తాను పట్టుకున్నాదా కొడుకు పెట్టే బాధలకు ఏడవలేక ఓడవలేక కొడుకు పెట్టే లేక రాత్రి మైక నవరంకి వెళ్ళి బయలుదేరిన గుట్ట మీద దిగచ్చి ఊళ్ళో కట్టారు తెల్లారుతో ఉన్నదే దాచుకోపోతుంది కానీ మీ ఇంటికాడ కడపాడి 5 బొట్లు పెట్టి వెళ్ళిపోతున్నా అమ్మ ఏడాదికి ఒక
బొట్టు పెట్టుకొని నీ తోడకు ఎల్లమంట పూజించుకోరు ఏడాది తోడు ఎల్లమ్మ కొట్టుకోరే అమ్మో అమ్మ నాడికెళ్ళి బయలుదేరారు. దాచుకోమంటే ఆమె కొడుకు భయానికి ఏగలేక ఎవరు దాచుకోకపోతే కడపలు కడిగింది 5 బొట్లు పెట్టింది 5 ఉడుపులు పెట్టి గోడకు చిన్నంగా పెట్టి 5 ఉడుపులు పెట్టింది బాబా దాచుకోపోతే కానీ సంవత్సరానికి ఒకసారి ఇంటిల్లమంట నియమించుకోరని చెప్పి గొల్లతల్లులకు మరి బుద్ధి చెప్పింది గాయనం చెప్పింది ఆడికెళ్ళి మరి కూర మళ్ళీ ఆడల్లోకి వచ్చారా ఆడలకు వచ్చింది కురమల ఇండ్లకి అట్లనే 5 బొట్లు పెట్టింది కడపలు కడిగింది మళ్ళీ ఎప్పటిలో ఇంటిల్లమంట నియమించుకోమని చెప్పింది అట్లనే కులాన తిరుగుతున్నదవ్వా ఆడవారి వాడల్ల కాట వాళ్ళు కూడా కొడుకు భయానికి మీ కొడుకు చిన్నోడు కాదు మీ కొడుకు వచ్చానంటే వాడు చిన్నోడు గంటకొట్టు దాన్ని మా పానం తిట్టడవ్వా నేను దాచుకున్నాను భయపడి వాళ్ళు ఎల్లమని వెళ్ళగొట్టి వెళ్ళగొడతా ఉంటే అక్కడ కూడా కడపగడి 5 బొట్లు పెట్టింది గోడకు 5 బొట్లు పెట్టింది నన్ను కూడా మీరు ఇంటి వెళ్ళమన్నారు నియమించుకోమని చెప్పింది అరే ఆడికెళ్ళి రేణుక వెళ్ళమ్మా బిడ్డలు అలా దాచుకోవాలంటే ఏ అవ్వ కూడా ముంగటికి వచ్చి దాచుకుంటాం రా అని చెప్పి ముంగటికి రాలే అరే కూడా వాళ్ళ బిస్తవాళ్ళు అంటే గూళ్ళలో ఇళ్ళకి వచ్చి కడపగడికి 5 బొట్టు పెట్టింది ఇంట్లో మాట నియమించుకోమని చెప్పి ఆడికి వెళ్ళి బయలుదేరినా ఎక్కడ కూడా
గౌండ్ల తాడి చెట్లకు వచ్చి మండలకు వచ్చే వరకల్లా గౌండ్లలో ఎవరు ఉన్నారు ముగ్గురు పెద్ద మనుషులు 3 ముత్త గౌడు 4 నల్ల గౌడు అరే 7 ముందుగా వచ్చింది ఎలగౌడ దగ్గరికి వచ్చింది ఎలగౌడ దగ్గరికి వచ్చి ఓ అయ్యా గౌడయ్యా తిరిగి నాకు దాహం అవుతుంది నా కొడుకు పెట్టే బాధలకు ఓర్వలేక నా కొడుకు పెట్టే శిరలకు ఓర్వలేక ఇల్లు ఇడిచిపెట్టి వాడ ఇడిచిపెట్టి అవ్వా అయ్యా ఎల్లగౌడ తిరుగుకుంటా రాంగ తల్లి కూడా దాచుకోవాలి రాంగ నాకు దాహం ఎక్కువ అవుతుంది అయ్యా బుక్కెడంత నోట్లెక్కుంటా దాన వచ్చే తాయి నేను బతుకుతాను అయ్యా అయినా అటువంటి ఆ యొక్క 7 తల్ల ఎల్లగౌడ దగ్గరికి అమ్మగారు రేణుక ఎల్లమ్మ ఎట్ల వస్తున్నదమ్మా అటువంటి యొక్క అవతారం మీద పోతే నన్ను ఆ యొక్క గౌళ్ళు ఏర్పాటు చేస్తారని నాకు అటువంటి తాగడానికి అటువంటి కళ్ళన్న పోయరాని మరి అటువంటి మా ఊరాల ఎల్లమ్మ అటువంటి బంకు అటువంటి ముసలి అవతారం ఎత్తుకొని అటువంటి 7 తల్ల ఎల్లగౌడ దగ్గరికి ఏనాడు వచ్చింది మరి 7 గంపల దోవల 3 గంపల ఈగలు పెట్టుకొని అటువంటి 7 తల్ల ఎల్లగౌడ దగ్గరికి వచ్చిందమ్మా 7 తల్ల ఎల్లగౌడ దగ్గర అటువంటి కళ్ళు మంచిగా ఉంటుందా అని అటువంటి కులాన కాపులు అటువంటి కరణాలు అటువంటి ఆ యొక్క సాలే సబ్బండ వర్ణమంతా వచ్చి కూర్చున్నారు మరి కూర్చున్న అటువంటి ఎల్లగౌడ దగ్గరికి నాడు ఆ యొక్క ముసలవ్వ అవతారం ఎత్తుకొని రేణుక ఎల్లమ్మ వచ్చింది ఆ కలైన గడపలు కొడక అల్లిపోయిన ముఖం దూపలైన గడపలు కొడక దుక్కడిల్ల ముఖం అని చెప్పి ఎటువంటి దమ్ము వారగించు అనగానే అన్నది కళ్ళని పోతాను వచ్చినవా ఆడ కూర్చున్న వాళ్ళంతా లేచిపోతుండ్రు లేచిపోతూ ఉంటాడు 7 తల్ల ఎల్లగౌడు కళ్ళ యోసిండమ్మా ఇక్కడ నుంచి వచ్చినావే ముసలానా నువ్వు వచ్చినావంటే మరి కళ్ళు తాగేటోళ్ళందరూ లేచిపోతుండ్రు మరి నేను ఎట్లా బతకాలి వచ్చే వాసన పోటీ నా యొక్క నా మందంతా లేచిపోతున్నాను 7 తల్ల ఎల్లగౌడు ఏమి చేస్తామున్నాడా మీద వాళ్ళు కోలలు మన కత్తుల్లోనే కోల పట్టిర్రు ఎల్లమ్మ తల్లి మిడిదిల్ల మీద వేసి తాళల్లోకి వెళ్ళి బయటకెళ్ళ కొట్టింది ఎల్లగౌడు ఎల్లగౌడ దగ్గర కలబా పడుతుందంటే ధూప కొద్ది సరడంత ఒత్తడేమో అని వచ్చిన కానీ ఆయన దగ్గరికి పోయి వాడికి నన్ను మర కొడతాడు మరి వినకపోతే ఇంకోడా 4 నల్ల గౌడ్లేడా ఆ గౌడ దగ్గర పోతా ఆడికెళ్ళి రేణుక ఎల్లమ్మ అయ్యా తిరిగి యాచకత్తున్నా నాకు దూపు అంటే దూపు అవుతుంది చాలడంత కళ్ళు నన్ను ఒట్లే పోతే నా దాహం చల్లారు బతికి బట్ట కడదయ్యా అమ్మా నా దగ్గర ఉన్న మంది అంతా నువ్వు వస్తా ఉంటే నీ వాసనకు నీ ఆ యొక్క
వచ్చే ఆ యొక్క వాసనకు నా దగ్గర కూర్చున్న మంది అంతా లేచిపోతుంది. ఇప్పటికి లేచిపోతున్నారు అయితేనైతే చుట్టూ లేచిపోతారు. వాళ్ళందరూ నీ దగ్గర వచ్చే వాసనకు వాళ్ళందరూ లేచిపోతుండ్రు. అమ్మా నా దగ్గర కళ్ళు లేదు ఏమి లేదు, నువ్వు వెళ్ళిపోవమ్మా. వెళ్ళిపోమని చెప్పి వాళ్ళ నల్లగౌడు కూడా కథ ఎక్కువ భుజం మీద వేసేయండు. మరి తల్లకెళ్ళి బయటకెళ్ళి కొట్టిరా. ఇంకొక దోళ్ళ దగ్గరికి పోక మరి 3 దోళ్ళ ముత్తగౌడు లేడా? అప్పుడైనా కానీ ముత్తగౌడు దగ్గర ఎట్ల బాధ ఉన్నది. అనుకుంటా లేచుకుంటా నాకు సరళ కళ్ళ నోట్లయ్యా అయ్యా. ముసలి అవతారం మీద ఏర వచ్చింది. ముసలి అవతారం మీద ఏర వస్తా ఉంటే అటువంటి ఆ యొక్క 3 గళ్ళ ముత్తగౌడు దగ్గర అటువంటి ఆ యొక్క చెట్లకు పురుగు పట్టి కళ్ళు వాసన వస్తున్నది. ఆ కళ్ళు తేవటానికి ఎవరు వత్తలేరు. అయినా అటువంటి ఆ యొక్క మరి ముసలవ్వ దాహం దాహం అని వచ్చిందమ్మా. అమ్మా నా దగ్గర వెళ్ళిన కళ్ళంతా అట్టలే ఉన్నదమ్మా. పుణ్యం ఉంటది. కళ్ళు ఎంత కళ్ళు తాగలేవమ్మా. ఎట్లుంటేందయ్యా కళ్ళంతా వాసన వస్తుందమ్మా. నా దగ్గరికి ఇవ్వలత్తలేరు, నువ్వెట్లా తాగుతావమ్మా? మంచి మనసుతోని మీరు మంచి మనసుతోని ఆరగించిన ఇంపుతోని నేనైనా గాని ఎంత ఈసరించుకున్నాను ఇంపుతో ఆరగిస్తా తండ్రి. అమ్మా 3 గళ్ళ ముత్తగౌడు ఏనాడు అటువంటి అమ్మా నువ్వు తాగుతానగా నేను ఓసుడు పెద్ద విచిత్రమా అన్నాడు. బొంగనైనా చేత పట్టినా పరమజ్యోతి రేపటి ఎల్లమ్మ 3 గళ్ళ ముత్తగౌడు దగ్గర శరణంత కళ్ళు అనుభవించింది. ఏనాడు తాగిందో సరే మంచిది బిడ్డలారా. చల్లగా వర్దిల్ల అని చెప్పి 5 ఒక వనంలో చెల్లి కలియాపరోత్సవం కింద కూసున్నదా. కలియాపరోత్సవం కింద ఏనాడు కూసుందరేనుక మల్లడ వల్లింది మళ్ళీ వినాది పుట్టి ఎల్లడ వల్లింది ఎలకలాది పుట్టి పట్టుకొని వచ్చి ఆ యొక్క కలియాపరోత్సవం కింద పెట్టుకున్నది. కామిల్లి చేత పట్టుకొని కరగోల కట్ట చేత పట్టుకొని ఆ బాగుల చేత పట్టుకున్నది. ఏడు నెలల ఇలకౌడ దగ్గరికి కళ్ళు వయ్యలే. 4 నెలల నలకౌడ దగ్గరికి కళ్ళు వయ్యలే. కానీ పాపం ముత్తయ్య గౌడు చాలా మంచిగా ఉన్నట్టు బుక్కడంత కళ్ళు పోసి ఉన్నట్టు అహం తీరింది. కానీ ఇతనికి కళ్ళు వాడతలేదు. వాళ్ళకేమో కళ్ళు వాడుతుంది చెట్లకు. అప్పటికి ఉన్నోడికి ఇంకింత ఆశనే అంటారు, లేనోనికి ఏ ఆశ ఉండదు. పాపం ఉన్నోడికి ఇంకొక మంచిగా ఉండు, రాసుకుంటే మంచిగా ఉండని ఆశ ఉంటుంది. రేణికాయల్లమ్మా
కళ్యాప వృక్షం కింద కూర్చోండి ఆ కళ్యాప వృక్షాల కింద కూకోండి ఆ కళ్యాప ఆకులు చేత పట్టుకొని కామిల్లి పట్టుకొని బుట్టి చేత పట్టుకొని యాపాకులు దూసింది గొల సిరి మంత్రాలు గోటలు చదివింది 10 ఏళ్ళు విద్యలు పేరు పేరు చదివింది చిట్టుకునేది విద్యలు చిట్టుకుపడి చదివింది గొల సిరి మంత్రాలు ఎల్లెల్ల వేదాలు ఎల్లెల్ల వేదాలు చదివి గౌన్ల తాడి చెట్ల మీద కొడుతున్నదా 7 రోజుల ఎల్లగౌడు తాడి చెట్లకు పురుగుగా పెట్టింది 4 రోజుల నల్లగౌడ తాడి చెట్లకు పురుగుగా పెట్టింది మొగి పురుగుగా పెట్టింది మొగి పురుగుగా పెట్టింది ఏ కుంగల విసిరాని పురుగుల మాలలే కుంగల చూసిన పురుగులు మల్లెలు రడగప్పు చెడ మురుగత్తున్నది అరేరే ఆ 7 వేల గౌడు కళ్ళు ఈ 4 వేల గౌడు కళ్ళు ఈ కళ్ళంతా పోయి 3 వేల ముత్తాయి గౌడుకు వారుతుంది కళ్ళు గుమ్మకు మాసాడుతున్నారు ఈ గౌన్లో అందరూ ఏం చేసిరు పొద్దుగల లేచి తాటి వనలకు రాగానే అయినా అటువంటి ఆ యొక్క అటువంటి 3 దళ్ళ ముత్తగౌడు ఏనాడు ఆ యొక్క 3 దళ్ళ ముత్తగౌడు దగ్గరికి కళ్ళు గుమ్మకమ వాసనట్టుంటే మరి ఆ ఊళ్ళో ఉన్న ప్రజలంతా ఏనాడు వచ్చి 3 దళ్ళ ముత్తగౌడు దగ్గర కళ్ళు తాగుతున్నారా కళ్ళు తాగుతుండేటువంటి ఆ యొక్క 7 దళ్ళ ఎల్లగౌడు అటువంటి 4 దళ్ళ నల్లగౌడు దగ్గర ఎవరు పోతలేరమ్మా ఆ గౌన్ల చరిత్ర ఎట్లా ఉన్నది సూర్యవరం నాడు కాటమయ్యో కాటమయ్యా మనకు 3 తాళ్ళు ఉన్నాయి నీకు 4 తాళ్ళు ఉన్నాయి అనికి 3 ఉన్నాయి అంటే తాళ్ళు చెట్లు 3 తల్లమ్మి కట్టండి మనకు ఒక్క అంతరం ఉందంటే దగ్గర ఉంది అవును ఏదో పోయేవారకాల దగ్గర మంది ఉంటారు వాడు ఆన్నే ఉంటుంది అంటే తెలంగాణ ఇంటికి అత్తలేరు తెలంగాణ కాన్నే ఉండి మన తాడిత మీద కళ్ళంతా గిడుచుకొని పోయి వాడిని బుంగలో పోసుకొని అట్టి బుంగలు ఉండబోయి మన తాడిత కడతాం మరి గంటే గంటే చూద్దాం మరి ఒకసారి ఇదేమో మైము ఉందని చెప్పి ఆ 3 అయినా కానీ గుసలాట పెట్టుకుంటున్నారు గుసలాట పెట్టుకోగా కలగాడిన పెద్దలు ఏమన్నారు పోయ్యా మీకు మీరు గుసలాడితే ఏమవుతుంది వాడతలేదు ఆయనకి ఎందుకు వాడుతుంది ఎవరైనా కానీ ఎరకే చెప్పేవారు ఉన్నారు లేకపోతే బ్రాహ్మణులే ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోయి ఇప్పుడు దేవుడస్తులే ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోయి మీ మహం ఏందో మీకు తగిన కషాయం ఏందో అర్చుకోమని చెప్పి ఆ తాగిన ప్రజలు అందరూ అరే ఇది కూడా బరాబర్ అవునవును మనకు 7 ఉన్నాయి నీకు 4 ఉన్నాయి మనకెళ్ళ నీ కళ్ళానికి ఎట్లా అవుతుందిరా 3 చెట్లు మళ్ళా ఈడేమో వేసిండు మరి ఆయనకి 3 ఉన్నాయి కదా ఆ మందమన్న మనకి వెళ్ళాలి కదా అది లేదు ఇది లేదు మొత్తం ఇప్పుడు వైపాయ చెట్లని చచ్చిపోవట్టే మనకు కళ్ళు లేదు అరే ఏమో ఉందని చెప్పి తాటి వనంలో కూర్చుండి కూసులో పెట్టుకోగా అమ్మవారు రేణుకా ఎల్లమ్మ కలి వ్యాపారం కింద కూర్చుండి అరే ఆదిశక్తి పరాశక్తి